అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: దాల్వా వరి సాగులో అధిక దిగుబడులకు మెళకువలు, వేసవిలో లోతు దుక్కులు ప్రయోజనాలు, సేంద్రియ ఎరువుగా కోళ్ల ఎరువు వాడకం ప్రయోజనాలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న ప్రధాన ఆహార ధాన్యపు పంట వరి. దాల్వా పంటగా ఉత్తర కోస్తా జిల్లాల్లో సాగవుతున్న వరి అన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం చిరుపొట్ట దశ నుంచి గింజ గట్టిపడే దశలో ఉంది. వాతావరణ మార్పుల వల్ల ఈ దశలో పైరుకు దోమపోటు, పాము పొడ, మెడవిరుపు తెగులు వల్ల నష్టం కలుగుతోంది. ఈ చీడపీడల నివారణకు సరైన సస్యరక్షణ చర్యలతో పాటు కొన్ని మెళకువలు పాటించడం ద్వారా మంచి దిగుబడులు సాధించవచ్చంటూ వివరాలు అందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా రాగోలు వ్యవసాయ పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ పి సత్యనారాయణ. దాల్వా మన రాష్ట్రంలో సుమారుగా 8 లక్షల హెక్టేర్ల వరకు వివిధ జిల్లాల్లో సాగు చేయబడుతుంది. ముఖ్యంగా చిరుపొట్ట దశ వచ్చినటువంటి పొలాలు ఉన్నాయి కొన్ని, అలాగే ఈయనకి రెడీగా కూడా ఉన్నటువంటి పొలాలు ఉన్నాయి. చిరుపొట్ట దశలో మనం ఖచ్చితంగా మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఏదైతుందో 20 నుంచి 25 కిలోలు అటు ఆఖరి తప్ప యూరియాతో పాటు కలిపి వేసుకున్నట్టయితే అటు చీడబేళ్ళ నుంచి మనం కొంతమేర సస్యరక్షణతో పాటుగా గింజ బాగా తోడుకునేందుకు అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా ముఖ్యంగా మనకి ఈ ఆలస్యంగా వేసినటువంటి పొలాలు ఈ గోదావరి జిల్లాల్లో ఇటీవల కాలంలో మనకి ఎర్రజల్లి సాగు చేస్తున్న నేపథ్యంలో అది జనవరి 15 తర్వాత కూడా వేసుకున్నటువంటి పొలాలు ఉన్నాయి. వారు కూడా ఏంటంటే ఆఖరి కోట తప్పనిసరిగా పొటాష్ని కలుపుకోవాలి. అంటే ముఖ్యంగా ఈ వెదజల్లి సాగు చేసినప్పుడు ఒత్తైనటువంటి పొలాలు ఉన్నప్పుడు అక్కడ మనం ఖచ్చితంగా ఆఖరిలో దోమపోటు వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. అలాగే పాము పొడ తెగులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చీడపీడల మీద నిఘా పాటిస్తూ దానికి తగినటువంటి ఈ మందులు కూడా మనం వేసుకోవాలి. ఇటీవల కాలంలో ఈ పాము పొడ తెగులు షీత్ బ్లైట్ చాలా విస్తారంగా పెరిగింది. తప్పనిసరిగా దాదాపు 40 నుంచి 60 రోజుల మధ్య 2 దఫాలుగా ఈ పాము పొడ తెగిలినటువంటి అనేక కొత్త మందులు వచ్చినాయి. వీటిని మనం పిచికారీ చేసుకున్నట్టయితే అటు పాము పొడ తెగులు వల్ల వచ్చేటువంటి నష్టాన్ని కూడా మనం నివారణ చేసుకోవచ్చు. ఇది కాకుండా ఇంకొక ఇప్పుడు ప్రస్తుత వాతావరణం దోమపోటుకి అత్యంత అనుకూలంగా ఉన్నది. కాబట్టి దోమ తట్టుకోనేటువంటి రకాలు, ఉదాహరణకు RNR 15048 అవనండి, లేదా NLR 34449 అవనండి, లేదా బొండాలు 3626 ఇలాంటి రకాలు సాగు చేసినప్పుడు ఈ దోమపోటు కూడా ఆశించే అవకాశం ఉంది. కాబట్టి రైతులు తప్పనిసరిగా నిఘా పాటించి ఈ దోమకి అంటే వివిధ మందులు ఉన్నాయి, అటు గుళికల రూపంలో అలాగే అరుకుల రూపంలో చాలా కొత్త మందులు వచ్చినాయి. వీటిని మనం సిఫార్సు చేసినటువంటి మందుల్ని వేసుకోవాలి. మనకి ముఖ్యంగా ఏంటంటే 2-3 కలిపి పిచికారీ చేస్తున్నారు, ఇది తప్పు. దీన్ని కూడా రైతులు గ్రహించుకోవాలి. దీంతో పాటుగా మనకి కొన్ని ప్రాంతాల్లో అంటే ముఖ్యంగా అప్పుడే ఈ కోతకు సిద్ధంగా ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో మనకి ముఖ్యంగా ఇదేంటంటే మెడవిరుపు కూడా అవకాశం ఉంది. కాబట్టి ఈ మెడవిరుపు ముఖ్యంగా ఈనిక అయ్యే ముందు లేదా ఈయనకి అప్పుడప్పుడే అవుతున్నప్పుడు మెడవిరుపు కూడా మనం సిఫార్సు చేసినటువంటి మందులు పిచికారీ చేసుకున్నట్టయితే అటు మెడవిరుపు రూపంలో మనకి నష్టాన్ని కూడా నివారణ చేసుకున్న అవుతాం. ఏదైనప్పటికీ ఈయనకైనా 20-25 రోజుల వరకు కూడా నీరు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే కొన్ని ఆఖరి దశలో నీటి ఎద్దరికి గురైనట్టయితే పొలము గింజ బాగా తోడుకోకుండా
గింజ నాణ్యత కూడా తగ్గిపోయి మనం ఆశించినటువంటి మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా రాదు. అదే ఫెయిర్ యావరేజ్ క్వాలిటీ ఏదైతే అంటున్నామో అది కూడా రాదు. కాబట్టి దాదాపుగా కోసే వారం 5 రోజుల ముందు వరకు కూడా నేల స్వభావాన్ని బట్టి మనం నీరు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా పొలం అంతా బాగా తయారైన తర్వాత మాత్రమే కోతలు కోసి ఆ తర్వాత మిషన్తో కోత కోసిన నేపథ్యంలో 2 నుంచి 3 రోజులు ఆ ధాన్యాన్ని ఆరబెట్టుకుని ఆ విధంగా మనం మార్కెట్ చేసుకున్నట్టయితే మన తేమ శాతం 15-16% వచ్చినప్పుడు మనం ఆశించినటువంటి రేటు గిట్టుబాటు ధర కూడా రావటానికి ఆస్కారం ఉంటుంది. అన్నదాత టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా పంటల సాగులో రైతులు లేవనెత్తే సందేహాలకు దృశ్య రూపం మీకోసం. పెసరలో పూతగూడు పురుగు, తెల్లదోమ సమస్యగా ఉంది, నివారణ తెలియజేయండని అడుగుతున్నారు ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల నుండి ప్రభాకర్ రావు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క మన మినుము పెసరలో ముఖ్యంగా మనకు మారుక మచ్చల పురుగు. సో ఇది యొక్క పూతను మరి కాయలను వీటన్నిటిని కూడా మనం గూడుగా చేసి మనకు నష్టం కలగజేస్తూ ఉంటుంది లోపల నుండి. పూత రాకముందు నుంచి కూడా మనకు కంపల్సరీగా వేప సంబంధిత మందులను వేప నూనె 5 మిల్లీలీటర్ 1 లీటర్ చొప్పున పిచికారి చేసుకోవటం. అదేవిధంగా మనకు పూత సమయంలో కంపల్సరీగా క్లోరోపైరిఫాస్ అనే మందును 2 మిల్లీలీటర్ 1 లీటర్ చొప్పున కలుపుకొని పిచికారి చేసుకోవటం. లేకపోతే ఎసిఫేట్ అనే మందును కూడా 1 గ్రామ్ 1 లీటర్ చొప్పున, లేకపోతే థయోడికార్బ్ అనే మందును కూడా 1 గ్రామ్ 1 లీటర్ చొప్పున కలుపుకొని పిచికారి చేసుకోవటం. లేకపోతే మనకు పంటల్లో గూళ్ళు గమనించినట్లయితే ఈ క్లోరోపైరిఫాస్ అనే మందును కానీ, లేకపోతే మనకు స్పైనోసైడ్ 0.3 మిల్లీలీటర్ 1 లీటర్ చొప్పున కలుపుకొని పిచికారి చేసుకోవటం. లేకపోతే నొవలురాన్ అన్న మందును కూడా 1 మిల్లీలీటర్ 1 లీటర్ చొప్పున కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క మారుక మచ్చల పురుగు కూడా మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇకపోతే మరియు మినుము మరియు పెసర పంటల్లో ముఖ్యంగా మనకు ఈ యొక్క రసం పీల్చే పురుగులైనటువంటి తెల్లదోమ పల్లాకు తెలుగు ఎల్లో మొజాయిక్ అనే డిసీజ్ను కూడా ఇది మనకు ట్రాన్స్మిట్ చేస్తుంది. కాబట్టి ఈ తెల్లదోమ నివారణ కోసం కంపల్సరీగా మనకు ఎకరానికి 20 చొప్పున ఈ యొక్క పసుపు రంగు జిగురొట్టలు ఏర్పాటు చేసుకోవాలి. డైమిథోయేట్ 2 మిల్లీలీటర్ 1 లీటర్ చొప్పున, లేకపోతే మొనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్ 1 లీటర్ చొప్పున కలుపుకొని పిచికారి చేసుకోవటం. అదేవిధంగా మనకు ఎస్టామిప్రిడ్ 0.2 గ్రామ్ 1 లీటర్ చొప్పున, లేకపోతే థయోమిథాక్సామ్ 0.2 గ్రామ్ 1 లీటర్ చొప్పున, లేకపోతే యాసిఫేట్ అనే మందు 1 గ్రామ్ 1 లీటర్ చొప్పున కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే సమర్థంగా నివారించుకోవచ్చు. ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో అందరి నోట సేంద్రియం అనే మాటే వినిపిస్తోంది. మార్కెట్లోనూ సేంద్రియ ఉత్పత్తులకు గిరాకీ పెరగడంతో రైతులు ఈ సాగు పద్ధతుల వైపు అడుగులు వేస్తున్నారు. సేంద్రియ ఎరువులంటే ఒక్క పశువుల ఎరువే కాకుండా వర్మీ కంపోస్ట్, కోళ్లు జీవాల ఎరువు, జీవన ఎరువులు, పచ్చిరొట్ట వంటి అన్నింటినీ సేంద్రియ ఎరువుగా వాడుకునే అవకాశం ఉంది. వీటిలో పశువుల ఎరువు తర్వాత ఎక్కువగా లభిస్తోంది కోళ్ల ఎరువు. ఫారం కోళ్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కోళ్ల ఎరువును వాడుకునే అవకాశం ఉంటుంది. అయితే కోళ్ల ఎరువు వాడకంలో కొంత మెలకువలు పాటించాలి. కోళ్ల ఎరువును బాగా మాగకుండా వేస్తే వేడి పుట్టి మొక్కలు చనిపోయే ఆస్కారం ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే కోళ్ల ఎరువును ఎలా వాడుకోవాలి, ఏ పంటలకు ఎంత మోతాదులో అందించాలి వంటి వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ టి ప్రభాకర్ రెడ్డి. ప్రస్తుత వ్యవసాయంలో రసాయన ఎరువులు అధికంగా వాడటం వల్ల నేల యొక్క సాంద్రత, దాని యొక్క సారవంతం తగ్గిపోవటం, భూసారం తగ్గిపోవటం, ఆరోగ్యం క్షీణించడం అనేది మనం గమనిస్తూ ఉన్నాము. సో ఇలాంటి పరిస్థితుల్లో నేల యొక్క ఆరోగ్యం తగ్గిపోవడం వల్ల పంట దిగుబడి అనేది తగ్గిపోవడం అనేది ప్రధానంగా మనం గమనించడం జరుగుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో సేంద్రియ ఎరువును అధికంగా వాడాల్సిన అవసరం ఉంది. సో ఈ సేంద్రియ ఎరువులు ముఖ్యంగా మనం చూసినట్టయితే పశువుల ఎరువు అనేది మనకు చాలా ఎక్కువగా వాడుకునే ఎరువు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పశు సంపద తగ్గిపోవడం వల్ల ఈ పశువుల ఎరువు అనేది చాలా తక్కువగా అందుబాటులో ఉండటం వల్ల సేంద్రియ ఎరువులు ఎక్కువగా వేయలేకపోతున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం కోళ్ళ ఎరువు వేసుకోవడం అనేది ప్రధాన ప్రత్యామ్నాయ మార్గం. సో ప్రస్తుతం కనుక చూసినట్లయితే మన రాష్ట్రంలో ఈ కోళ్ళ పరిశ్రమ అనేది బాగా అభివృద్ధి చెందింది. సో మన రాష్ట్రంలో ప్రతి సంవత్సరానికి 4 నుంచి 5 లక్షల టన్నుల వరకు కూడా ఈ సేంద్రియ ఎరువు ఉత్పత్తి అవుతున్నట్టు అంచనా వేయడం జరిగింది. మనం చూసినట్లయితే ప్రతి 40 కోళ్ళ నుంచి 1 సంవత్సరంలో 1 టన్ను వరకు కూడా మనకి ఈ యొక్క సేంద్రియ ఎరువు ఉత్పత్తి చేసుకోవచ్చు. సో ఇలాంటి ఈ కోళ్ళ ఎరువుని మనము
ఈ వ్యవసాయంలో కనుక వాడుకున్నట్లయితే ఈ సేంద్రియ పదార్థాన్ని పెంచుకొని మనం అధిక దిగుబడులు సాధించుకునే అవకాశం ఉంటుంది. కోళ్ళ ఎరువులు మనం చూసినట్లయితే మనకు 2 రకాల కోళ్ళ ఎరువులు అందుబాటులో ఉన్నాయి. ఒకటి ఈ బాయిలర్ కోళ్ళ నుంచి వచ్చే కోళ్ళ ఎరువు, ఇంకొకటి ఈ లేయర్ కోళ్ళ నుంచి వచ్చే కోళ్ళ ఎరువు. ముఖ్యంగా చూసినట్లయితే ఈ బాయిలర్ ఎరువులో కోళ్ళ ఎరువులో అందులో వేసే పొట్టుతో పాటు వాటి యొక్క మలమూత్రాదులు కూడా అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఈ యొక్క కోళ్ళ ఎరువుని మనం డైరెక్ట్గా వాడుకోవచ్చు. దీన్ని మనం ఈ షెడ్లోంచి తీసిన తర్వాత ఒక టన్నుకి 10 నుంచి 20 కిలోల వరకు సూపర్ ఫాస్ఫేట్ని వేసి ఒక 10 నుంచి 20 రోజులు అలా మాగనిచ్చిన తర్వాత బాగా మాగిన ఈ కోళ్ళ ఎరువుని మనం వ్యవసాయంలో వివిధ పంటలకు వాడుకోవచ్చు. లేయర్ కోళ్ళని అంటే గుడ్లు పెట్టే కోళ్ళ ఎరువును కనుక మనం చూసినట్లయితే దీంట్లో ఓన్లీ మలం మాత్రం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది ఒక హైలీ కాన్సన్ట్రేటెడ్ ఎరువు. దీంట్లో ఆమ్లత్వం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ యొక్క ఎరువును మనం వెంటనే పంటలకు వేసుకోకూడదు. షెడ్లో తీసిన తర్వాత నెల నుంచి ఒక 2 నెలల వరకు పక్కకు పెట్టి బాగా మాగిన తర్వాత మాత్రమే పంటలకు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొకటి పంటకు వేసుకునే విధానంలో కూడా మనం విత్తే ముందు కాకుండా ఒక నెల ముందు, విత్తడానికి ఒక నెలకు ముందు మాత్రమే ఎరువు వేసుకునే అవకాశం ఉంటుంది. సో అందువలన ఈ యొక్క అంశాన్ని గమనించి అది బాయిలర్ కోళ్ళ ఎరువా, లేయర్ కోళ్ళ ఎరువా, దాన్ని ఎలా వాడుకోవాలి, దాంట్లో ఉండే ఆమ్లత్వం ఎంతవరకు ఉంది అనేది గమనించి బాగా మాగిన ఎరువును మాత్రమే వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం ఎంత మోతాదులో వాడుకోవాలని గమనించినప్పుడు మనం ఒక ఎకరాకి మామూలు పంటలైతే 2 టన్నుల వరకు కోళ్ళ ఎరువును వాడుకోవచ్చు. చెరుకు లాంటి అధిక డ్యూరేషన్ కలిగిన పంటలైతే మనం 3 టన్నుల వరకు కూడా ఈ యొక్క కోళ్ళ ఎరువును వాడుకునే అవకాశం ఉంటుంది. దీంట్లో ఉండే పోషకాల మోతాదు కనుక మనం గమనించినప్పుడు సాధారణంగా నత్రజని 3% వరకు ఉంటుంది. అలాగే భాస్వరము, పొటాషియం కనుక చూసినట్లయితే 2% వరకు ఈ యొక్క కోళ్ళ ఎరువులు అందుబాటులో ఉంటుంది. సో ఈ కోళ్ళ ఎరువులో ఈ యొక్క ప్రధాన పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలు కూడా అందుబాటులో ఉంటాయి. కాబట్టి మనము ఈ కోళ్ళ ఎరువుని ఎకరానికి 2 టన్నుల వరకు వేసుకోవడం వల్ల మనకు రసాయన ఎరువుల మోతాదు కూడా చాలా వరకు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. దీంతోపాటు వివిధ రకాలైన భౌతిక లక్షణాలు కూడా మెరుగుపడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చూసినట్లయితే ఈ పోషకాలను పట్టి ఉంచే గుణం, నీటిని పట్టి ఉంచే గుణం, దాంతోపాటు జీవ సంబంధ లక్షణాలు కూడా మెరుగుపడే అవకాశం ఉంటుంది. దాంతోపాటు వివిధ రకాలైన సూక్ష్మజీవుల సంఖ్య కూడా పెరిగి దాంట్లో ఉండే పోషకాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు ప్రస్తుతం పశువుల ఎరువు అందుబాటులో లేని పరిస్థితుల్లో మనకి కోళ్ళ యొక్క సంపద అనేది ఎక్కువగా పెరగడం వల్ల మనకు కోళ్ళ ఎరువు అందుబాటులో ఉండటం వల్ల కోళ్ళ ఎరువుని అధికంగా వాడి మనకు నేలలో ఉండే సేంద్రియ పదార్థాన్ని పెంచుకొని మన నేల యొక్క భూసారాన్ని పెంచుకోవడమే కాకుండా పంట ఉత్పత్తిని కూడా పెంచుకునే అవకాశం ఉంది. సాధారణంగా రైతులు ఖరీఫ్, రబీ పంట కోతలు పూర్తయ్యాక తిరిగి వర్షాకాలం వచ్చేంత వరకు భూమిని దున్నకుండా అలానే వదిలేస్తుంటారు. ఇలా వదిలివేయటం వల్ల కలుపు మొక్కలు పెరిగి భూమిలోని నీటిని, ఇతర పోషకాలను గ్రహించి భూమిలో సత్తువ లేకుండా చేసి నిర్వీర్యం చేస్తాయి. దీనివల్ల భూసారం తగ్గిపోవడమే కాదు, భూమి లోపలి పొరల నుంచి నీరు కూడా ఆవిరైపోతుంటుంది. ఏప్రిల్, మే మాసాలు పండ్ల తోటలు, కూరగాయ పంటలు మినహా మిగతా భూములన్నీ ఖాళీగా ఉంటాయి. ఈ కాలంలో అడపాదడపా కురిసే వర్షాలను సద్వినియోగం చేసుకోవాలంటే సుమారు 9 అంగుళాల వరకు లోతు దుక్కులు చేసుకోవాలి. ఫలితంగా వర్షపు నీటిని ఒడిసి పట్టుకునే అవకాశంతో పాటు మరెన్నో ప్రయోజనాలు కలుగుతాయి. మరి లోతు దుక్కుల వల్ల కలిగే ప్రయోజనాలేమిటో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం దాదాపుగా అన్ని పంటలు చివరి దశకు చేరుకున్నాయి. పంట కోతల అనంతరం మళ్లీ రాబోయే ఖరీఫ్ సీజన్ వరకు పొలాలన్నీ ఖాళీగా ఉంటాయి. ఎలాగైతే ఖరీఫ్లో విత్తే పంటల గురించి, మేలు రకాల గురించి వివరాలు సేకరించి పెట్టుకుంటామో అదేవిధంగా ఇప్పటి నుంచే పొలాలను దున్ని సిద్ధం చేసుకుంటే మున్ముందు మంచి ఫలాలను సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. ఎండాకాలంలో అడపాదడపా కురిసే జల్లులను భూమిలో ఇంకేటట్లు చేయటానికి ప్రత్యేకమైన పనిముట్లు ఉపయోగించి నేలను వాలుకు అడ్డంగా లోతుగా దున్నుకోవాలి. తొలకరి వర్షాలకు ముందే కనీసం 2-3 సార్లు దున్నినట్లయితే వేసవి దుక్కుల వల్ల కలిగే ప్రయోజనాలను సమర్థంగా వినియోగించుకోవచ్చు. పొడవైన వేరు వ్యవస్థ కలిగిన కందిలాంటి పంటలకు 25 నుంచి 30 సెంటీమీటర్లు,
మధ్యస్థ వేరు వ్యవస్థ కలిగిన మొక్కజొన్న లాంటి పంటలకు 15 నుంచి 20 సెంటీమీటర్ల వరకు లోతు దుక్కులు చేసుకోవాలి. మెట్ట భూముల్లో సాధారణంగా ఎర్ర నేలల్లో లోపల గట్టి పొర ఏర్పడటం వల్ల వేరు వ్యవస్థ సరిగా అభివృద్ధి చెందదు. అలాంటి నేలల్లో చిసెల్ నాగలితో 60 సెంటీమీటర్ల లోతులో నేలను దున్ని లోపలున్న గట్టి పొరలను తొలగించవచ్చు. దీనివల్ల ఎక్కువ వర్షపు నీరు లోపలి పొరల్లోకి ఇంకటమే కాకుండా తేమ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. 2-3 సంవత్సరాలకు ఇలా ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. సేద్యానికి ఉపయోగించే గుర్రు, గుంటక, దంతె వంటి పరికరాలు 3 నుంచి 5 అంగుళాల లోతు వరకు నేల లోపలికి చొచ్చుకొని పోతాయి. ఈ పరికరాలను ఉపయోగించి పదే పదే సేద్యం చేయటం వల్ల నేల లోపల 3 నుంచి 5 అంగుళాల లోతులో గట్టి పొర ఏర్పడుతుంది. అందువల్ల నేలకు నీటిని పీల్చుకునే శక్తి తగ్గుతుంది. దీనివల్ల మొక్కల వేర్లు ఎక్కువ లోతుకు పోలేక భూమి లోపలి పోషక పదార్థాలు, నీరు, ఇతర ఖనిజ లవణాలను అందుకోలేక పంటలు ఆరోగ్యంగా ఎదగవు. తద్వారా దిగుబడులు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అదే లోతు దుక్కులు చేసుకున్నట్లయితే గట్టి పొరలు తొలగిపోయి భూగర్భ జలాలు పెరుగుతాయి. నేల కోత అరికట్టబడి భూసారం కూడా పరిరక్షించబడుతుంది. వర్షాధార పంటల్లో తక్కువ వర్షపాతం నమోదైనప్పుడు పంట వేర్లు లోతుగా ఉండటం వల్ల నేల లోపలి పొరల్లోని తేమను గ్రహించి బెట్టను తట్టుకునే శక్తి పెరుగుతుంది. ప్రస్తుతం చివరి దశలో ఉన్న పంట కోతల తర్వాత నేలపై మిగిలే మోళ్లు, కలుపు మొక్కలు, పంట వ్యర్థాలన్నీ లోతు దుక్కి చేసినప్పుడు నేలలో కలిసి కుళ్ళిపోతాయి. అందువల్ల నేలలో సేంద్రియ కర్బన శాతం, పోషక పదార్థాలు పెరిగే అవకాశం ఉంది. పంటలు సాగులో ఉన్నప్పుడు ఆశించిన పురుగులు, తెగుళ్లను కలిగించే శిలీంధ్ర బీజాలు పంట లేనప్పుడు భూమిలో మిగిలిపోతాయి. సాధారణంగా చెరుకు, వేరుశనగను ఆశించే వేరు పురుగులు, కంది, అపరాల పంటలను ఆశించే లద్దె పురుగు, పచ్చ పురుగులు, అలానే వరిని ఆశించే కాండం తొలుచు పురుగుల కోసస్థ దశలు కోతల అనంతరం దుబ్బుల్లో ఉంటాయి. తొలకరి వర్షాల తర్వాత ఇవి కోసస్థ దశ నుంచి బయటకు వచ్చి పంట విత్తిన తర్వాత పంటలకు నష్టం కలుగుచేస్తాయి. వేసవిలో లోతు దుక్కులు దున్నినప్పుడు లోపలి పొరల్లో ఉన్న పురుగులు, కోసస్థ దశలు, శిలీంద్ర బీజాలు బహిర్గతం కావటం వల్ల ఎండవేడికి చనిపోతాయి. అంతేకాక దుక్కిలో బయటపడిన గుడ్లు, ప్యూపాలను పక్షులు తిని నాశనం చేస్తాయి. కాబట్టి సమగ్ర సస్యరక్షణలో భాగంగా వేసవి దుక్కులను తప్పనిసరిగా చేసుకోవాలి. వేసవిలో లోతు దుక్కులు చేయటం వల్ల కలుపు మొక్కలు, వాటి అవశేషాలు, విత్తనాలు నశిస్తాయి. సాధారణంగా తుంగ, గరిక, పార్థీనియం వంటి మొండిజాతి కలుపు మొక్కలు అన్ని రకాల భూముల్లో పెరిగి పంట మొక్కలతో పోటీపడి సమస్యాత్మకంగా తయారవుతుంటాయి. వీటి వేర్లు, దుబ్బులు నేలలో బాగా విస్తరించి ఉండటం వల్ల నివారణ కష్టతరంగా మారుతుంది. ఇటువంటి తుంగ మొక్కలను పైపైన దున్నటం వల్ల నివారించటం సాధ్యపడదు. వేసవిలో లోతు దుక్కి చేసినప్పుడు ఈ కలుపు వేర్లు, దుంపలు పెకిలించబడి ఇప్పుడుండే అధిక ఉష్ణోగ్రతలకు నశిస్తాయి. అంతేకాక నేలపైకి వచ్చిన వేర్లు, దుంపలను ఏరి వీటిని నివారించవచ్చు. తద్వారా తర్వాత వేయబోయే పంటల్లో కొంతవరకు పెట్టుబడి భారం తగ్గి రైతుకు లాభసాటిగా ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. చిరుధాన్యాలతో వివిధ రకాల వంటకాల తయారీలపై గుంటూరులో రైతు నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో 3 రోజుల శిక్షణ కార్యక్రమం జరిగింది. కొర్రలు, అరికలు, సామలు, అండుకొర్రలు, ఊదలను ఉపయోగించి పలహారాలు, చిరుతిళ్లు, స్మూతీలు వంటి ఆరోగ్యకరమైన వంటకాల తయారీ గురించి ఔత్సాహికులకు విపులీకరించారు. మారుతున్న కాలంలో ఆహారపు అలవాట్లను చిరుధాన్యాలతో మేళవించుకోవాల్సిన అవసరాన్ని నిపుణులు వివరించారు. చిరుధాన్యాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవటం వల్లనే మన పూర్వీకులు ఎక్కువ కాలం శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉన్నారని ఈ సందర్భంగా రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ వెంకటేశ్వరరావు గుర్తు చేశారు. చిరుధాన్యాలను వినియోగించడం వల్ల రైతులకు కూడా చేదోడు వాదోడుగా నిలిచిన వారమవుతామని సూచించారు. ఆహారంలో అంటే మనం జనరల్గా చిరుతిండ్లు అవి ఇవి తింటూ ఉంటాం, లేదంటే మన అనేక రకాల జంక్ ఫుడ్ తీసుకుంటూ ఉంటాం. అవి కాకుండా
మిల్లెట్స్ తోటి సిరిధాన్యాలతోటి మనం కాఫీలు టీలు వదిలేసి మనం ఏ విధంగా జ్యూస్ కానీ లేదంటే ఫుడ్డీలు కానీ అట్లా ఏ విధంగా తయారు చేసుకోవచ్చో ఇక్కడ ప్రత్యక్షంగా చేసి చూపించడం జరిగింది. మనం దైనందిక ఆహారంలో ఉదయం బ్రేక్ఫాస్ట్ ఏదైతే మనం తీసుకుంటామో వాటికి భిన్నంగా మిల్లెట్స్ తోటి రాగి ఇడ్లీ కావచ్చు, లేదంటే కొర్ర దోశ కావచ్చు, కొర్ర పొంగల్ కావచ్చు, ఇట్లా బ్రేక్ఫాస్ట్లో రకరకాల పదార్థాలను కూడా మనం ఇక్కడ పరిచయం చేయడం జరిగింది. అలాగే మధ్యాహ్నం లంచ్లో మనం పాయసం కావచ్చు, అండుకూర పాయసం కావచ్చు, కొర్ర పులిహార, అలాగే ఆరికలతోటి బిర్యానీ, దాంతో గ్రేవీ వేసుకుంటే కనుక అద్భుతంగా ఉంటుంది. అలాగే సామలతోటి సాంబార్ రైసు, ఊదలతో పెరుగన్నం, ఇవన్నీ కూడా మనం మిల్లెట్స్ తింటున్నామా అనే అంతగా అక్కడ ఆ పదార్థాలను కూడా అంత రుచికరంగా తయారు చేసి చూపిస్తున్నాం. అంటే ఈవినింగ్ స్నాక్స్లో ఏదైతే మనం మిల్లెట్ బిస్కెట్ కావచ్చు, లేదంటే జొన్న బూంది కావచ్చు, ఇంకా అనేక రకాల మురుకులు కావచ్చు, మనం చెక్కలు అన్నీ వరిపిండితో చేస్తుంటాం. అవి కాకుండా మిల్లెట్స్ తోటి కూడా అద్భుతంగా చేసుకొని మనం ఆస్వాదించవచ్చు అనే దాని మీద కాన్సెప్ట్ జరిగింది. మిల్లెట్స్ తిని ఖాళీ కూర్చోకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మన యొక్క శారీరక శ్రమగా చేస్తే కనుక ఈ మిల్లెట్స్ వల్ల అదనపు బలం చేకూరుతుంది అనేది ప్రధాన ఉద్దేశం. ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా ఎంతమంది మిల్లెట్స్ తింటూ ఇక్కడ ఇంకా కొన్ని వంటలు నేర్చుకోవాలనే ఆలోచనతో ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా సమగ్రంగా వీటిని ప్రత్యక్షంగా చేసి చూపించి వాళ్ళకి తినిపించి వాళ్ళ టేస్ట్ని కూడా ఆస్వాదించడం జరిగింది. కనీసం 3 పూటల్లో 2 పూటలన్నా ఈ మిల్లెట్స్ కనుక తింటే మీ ఆరోగ్యం బాగుంటుంది. ముఖ్యంగా పిల్లల్లో, ఎందుకంటే మనకి రోగనిరోధశక్తి తగ్గిపోతుంది కాబట్టి ముఖ్యంగా పిల్లల్లో ఈ చిరుతిళ్ళు కనుక ముందుగా స్టార్ట్ చేసుకునే కనుక మంచి, ఎందుకంటే బాగా టేస్టీ కూడా ఇవి ఉంటాయి. వాళ్ళు భవిష్యత్తులో మంచి ఆరోగ్యవంతులుగా అయ్యి వారి జీవన విధానంలో కూడా ఎన్నో మార్పులు జరిగి మంచి భవిష్యత్తులో వాళ్ళు మంచి ప్రొఫెషన్లో కూడా ఆస్వాదించడానికి అవకాశం ఉంటుంది. కొర్రలు కావచ్చు, సామలు కావచ్చు, ఊదలు కావచ్చు, అరిగలు కావచ్చు, ఈ 5 మిల్లెట్స్ తోటి మన యొక్క దేహంలో ఉన్న ప్రతి అంగానికి ఏదో ఒక ఈ మిల్లెట్ ఉపయోగపడుతుంది. అందువల్ల ఈ 5 మిల్లెట్స్ని మార్చి తినండి. దాంతోపాటు రైతులకు కూడా మంచి ఉపయోగంగా ఉంటుంది. ఎందుకంటే ఒక అదనపు ఆదాయంగా, ఎందుకంటే ఏదైతే మెయిన్ క్రాప్ వేస్తారో ఆ క్రాప్కు ముందు ఈ మిల్లెట్స్ క్రాప్ కనుక వేసినట్లయితే వారి కనీసం ఎకరానికి 25,000 రూపాయలు అదనంగా లభించే అవకాశం. ఎందుకంటే 3 నెలల పంట కాబట్టి ఈ అదనపు ఆదాయానికి మీరు కూడా తోడ్పడతారు. మీ ఆరోగ్యంతో పాటు రైతుకి ఆర్థికంగా మీరు అందరూ తోడ్పడతారు. కాబట్టి ఈ మిల్లెట్స్ తినమని చెప్పి ప్రచారం చేస్తున్నాం. ఎందుకంటే మిల్లెట్స్ ఎక్కువగా గ్రో చేస్తే కనుక రేట్లు కూడా తక్కువ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి డిమాండ్ తక్కువ ఉంది కాబట్టి రైతులు కూడా ముందుకు రావట్లేదు. అందువలన ప్రజల్లో కనుక ఈ మిల్లెట్స్ మీద అవేర్నెస్ కనుక ఎక్కువ పెరిగినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా ఈ డిమాండ్ బట్టి రైతులు కూడా చేస్తారు. వారికి కూడా అదనపు ఆదాయం లభించే అవకాశం ఉంది. చిరుధాన్యాల శిక్షణా తరగతులకు పలు ప్రాంతాల నుంచి మహిళలు, రైతులు హాజరయ్యారు. తెలంగాణ, గుజరాత్ రాష్ట్రాల నుంచి కూడా హాజరయ్యారు. రానున్న కాలంలో చిరుధాన్యాల వంటకాలను తయారు చేసుకోవడం, ఆహారంగా తీసుకోవడంతో పాటు వచ్చే తరాలకు కూడా నేర్పాలని అభిప్రాయపడ్డారు. గుంటూరులో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారనే విషయం తెలుసుకొని మిల్లెట్స్ ప్రోగ్రామ్ కోసం వచ్చాను. ఇక్కడ ఒక మనిషి ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో ఆహారపరంగా ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలా, ఎలాంటి ఫుడ్ తీసుకుంటే ఆరోగ్యవంతుడుగా ఉంటాడనే విషయాన్ని తెలుసుకోవడంలో ఈ మిల్లెట్స్ ప్రోగ్రామ్ మాకు ఎంతగానో సహాయ సహకారాలని అందించారు. ఇక్కడ ఆ మిల్లెట్స్ ఎలా పండిస్తారు, అలాగే ఎలా వంటలు చేసుకోవచ్చు అనే విధానాన్ని చేశారు. ఆ మిల్లెట్స్ ఫుడ్ తీసుకుంటే ఎలా హెల్దీగా ఉండొచ్చు, జీర్ణ వ్యవస్థ మీద అది మిల్లెట్స్ ఎంతవరకు ప్రభావాన్ని చూపిస్తుంది అనే విషయం, మనిషిని ఎలా హెల్దీగాను ఎక్కువ ఆయు ప్రమాణాన్ని పెంచేదానంలో ఈ మిల్లెట్స్ ఉపయోగపడతాయని మేము తెలుసుకున్నాము. यहाँ पे मैं रायतू जो फाउंडेशन है वहाँ मिलेट्स के ऊपर बहुत सारी वैरायटी बनाने का सीखने को आया हूँ. तो मिलेट्स पे मैं फार्मिंग भी करना चाहता हूँ और मिलेट्स का प्रचार भी करना चाहता हूँ. मेरे को यहाँ बहुत अच्छा लगा. यहाँ 3 दिन का मेरा शिविर के अंदर बहुत अच्छे से हमको रखा है, खाना वगैरह बहुत अच्छे से मिला है और बहुत अच्छा ट्रेनिंग मिला है. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.